ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు రాజారాం రాజలింగం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో 2007 నుండి వారితో నా ప్రయాణం మొదలైంది. జనసేన పార్టీ అధ్యక్షులు వారు పార్టీ పెట్టిన తర్వాత 2019లో నన్ను గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అదే క్రమంలో వారితోటి మేము అన్ని రకాల పార్టీకి నాతో పాటు ఉన్నటువంటి రాష్ట్ర నాయకులందరూ కూడా గతం నుంచి 2008 నుంచి జర్నీ చేస్తున్నాం. అప్పటి నుంచి కూడా వారికి తెలంగాణ అంటే ఎనలేని ప్రేమ. తెలంగాణలో రాజకీయంగా జరుగుతున్న అన్యాయాలను అంటే అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు 2014లో ఏదైతే తెలంగాణ రాకముందే వారు 2014లో మార్చి 14వ తేదీన ఇదే హైదరాబాద్ తెలంగాణ గడ్డ మీద పార్టీని స్థాపించడం జరిగింది. ఏదో తెలంగాణ వస్తుందని కాదు, ఆయన రాజకీయంగా జరుగుతున్న అరాచక పాలనని అంతం చేయడం కొరకు జనసేన పార్టీ జనంతో కూడినటువంటి పార్టీ. జనసేన పార్టీ జనానికి దగ్గరయ్యే విధంగా ఒక జనసేనాని నామకరణం చేసి జనసేన పార్టీని స్థాపించడం జరిగింది వారు. ఇకపోతే అప్పటి నుంచి ఎన్నో రకాలుగా వారికి విమర్శలు వస్తున్నాయి. ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదిరించినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున కూడా కాంగ్రెస్ కు హటావ్ దేశ్ కు బచావ్ అన్న నినాదంతో జనసేన మన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షులుగా ఉండి మేము వారితో తిరిగే వాళ్ళం. తెలంగాణ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఏదైతే ఉద్యమ స్ఫూర్తి ఉందో వారి హృదయపూర్వకంగా స్వీకరించినటువంటి వ్యక్తి. ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజు కూడా చెప్తాడు జై తెలంగాణ అన్న వ్యక్తి. మిగతా పార్టీలు ప్రధానమైన పార్టీలు కూడా ఎవరు కూడా అనలేరు. ఆంధ్రప్రదేశ్ లో కూడా జై తెలంగాణ అని మా తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి మొదటిసారి ప్రార్థిస్తారు. ఇప్పుడు కూడా అక్కడ ఎంతో పెద్ద పెద్ద నాయకున్నప్పుడు కూడా తెలంగాణ గౌరవించే విధానంలో వారు ముందున్నారు. ఇక తెలంగాణలో మాట్లాడుతున్నటువంటి ఇతర పార్టీ నాయకులకి అసలు ఏం మాట్లాడుతున్నారో సోయిలేని మాటలు మాట్లాడుతున్నారు. రోజు టీఆర్ఎస్ పార్టీ అయింది. ఆ పార్టీలో ఉన్నటువంటి మొన్న మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నకి వారు ఐటమ్ సాంగ్ అని ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఐటమ్ సాంగే ఆయన వృత్తి, ఆయన ధర్మం. సినిమాలో వృత్తిపరంగా ఒప్పుకున్న దానికి ఆయన చేస్తున్న వృత్తిలో భాగంగా నీలాగా దౌర్జన్యాలు చేసి ల్యాండ్ మ్యాప్యాలు చేసి సంపాదించిన వ్యక్తి కాదైనా. ఆయన ఒక నీతి నిజాయితీగా సినిమాలు చేసుకున్నటువంటి వ్యక్తి. అయినా అక్కడ ఉన్నటువంటి డైరెక్షన్ లో ఆ యొక్క సినిమా ప్రస్థానంలో కంపల్సరీ చేయడం జరుగుతుంది. నువ్వు అన్న మాట వాస్తవం. నీలాగా దాచుకునే వ్యక్తి కాదు. నువ్వే చెప్తున్నావు సినిమాలో యాక్ట్ చేశానని. మనలో నీ దగ్గరనే ఆన్సర్ ఉంది, నీ దగ్గరనే ప్రశ్న ఉంది. మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావో సోయిని మాట్లాడుతున్నావు, సోయిలేక మాట్లాడుతున్నావు. జగదీష్ రెడ్డి కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడు. అసలు నీ సంగతి అందరు తెలుసు, తెలంగాణ ప్రజలందరూ తెలుసు. జనసేన పార్టీ అనేది మళ్ళీ చెప్తున్నా, జనసేన పార్టీ అనేది తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ. ఏదైతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకునే ఈ జనసేన పార్టీని స్థాపించారు. అందులో భాగంగా మీరు ఇదంతా ఏదైతే కార్యక్రమాలు రక్ష కార్యక్రమాలు చేస్తున్నారో మీ సంగతి ప్రజలందరూ తెలుసు. మీడియాలో ఎన్నోసార్లు వచ్చింది. నువ్వేం చేసేవాడు, నువ్వు ఏ విధంగా పైకి వస్తున్నావు, నువ్వు నల్గొండలో ఏం చేసినావు, ఎన్ని రకాల అందరికి తొక్కుకుంటూ పైకి వచ్చినావు. నీతో పాటు ఉన్న నీ యొక్క ఏదైతే నీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అయినటువంటి ఆ అధ్యక్షుడు కూడా సినిమా రాజకీయ రంగం నుండి వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి. నీకు తెలుసు అది కూడా. మళ్ళీ నీ పార్టీ కూడా అక్కడి నుంచి పుట్టిన పార్టీ నీ పార్టీ. అక్కడి నుంచి పుట్టిన పార్టీలో నువ్వు ఒక నాయకుడు ఎదిగి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సేవలు ఎనలేవి.
ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నువ్వు ఒక ఒక అంటే నీలాగా మాట్లాడడం ఇష్టం ఉండదు, కానీ సందర్భం నువ్వు తీసుకొస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నాను. నువ్వు ఒక ఒక గిలాసులో నువ్వు ఒక సోడా, ఒక పెక్కు, ఒక నీళ్లు పోసిన నాయకుడు అంటే బార్ షాపులలో ఏదైతే వర్కర్ గా బార్ షాప్ రెస్టారెంట్ పనిచేస్తాడు ఆ విధమైన స్థాయి నుంచి ఈ రోజు నువ్వు ఒక నల్గొండ స్థాయి కాదు మినిస్టర్ స్థాయి దాకా ఎదిగినావు. ఒక స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలు కాదు ఇది. మాకు మాట్లాడాలంటే చాలా వస్తాయి. నువ్వు ఒక పెగ్గు పోసుకుంటూ ఒక గిలాసుల నీళ్లు పోసి సోడా పోసి సిగ్గు చేయడం, ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడద్దు. నువ్వు నీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళా టిఆర్ఎస్ పార్టీ అని పెట్టి తెలంగాణ సపరేట్ కావాలని తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. మీ టిఆర్ఎస్ పార్టీ రాలే తెలంగాణ. ప్రజలు ఏకమై, విద్యార్థులు, మేధావులు అందరూ ఏకమై రోడ్ల మీదకి వస్తే ఈ రోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చి కేవలం తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు కాదు, కేవలం కుటుంబం కాలేదు తెలంగాణ. అందుకే తెలంగాణ ప్రజలు 2 సార్లు మీకు అవకాశం ఇచ్చారు. 3వసారి టిఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అని పెట్టింది పార్టీని. అంటే తెలంగాణలో దోచుకున్న సరిపోయిందని మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు దోచుకోవడానికి బయలుదేరింది. తెలంగాణ సొమ్ము తీసుకుపోయి, తెలంగాణ రాష్ట్ర డబ్బులు తీసుకుపోయి మీరు మిగతా మహారాష్ట్ర, కర్ణాటక అన్ని చోట్ల మిగతా రాష్ట్రాలలో కూడా ఈ డబ్బులు తీసుకుపోవడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టడం ఈ ఉద్యమ స్ఫూర్తితో పార్టీ పెట్టారు. తెలంగాణలో మీ ప్రధానమైన పార్టీలకు ధీటుగా రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఎలక్షన్ లో కూడా తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుంది. మరి అదేవిధంగా నువ్వు ఆహ్వాన్ ఎవరి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడివి, ఒక జిల్లా స్థాయి నాయకుడివి, నువ్వు ఒక జాతీయ స్థాయిలో మా అధ్యక్షుడు పట్టుకొని మాట్లాడడం నువ్వు ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక నరేంద్ర మోదీ భారతదేశాన్ని ఒక ప్రపంచ పటంలో అన్ని దేశాలు మన భారతదేశం వైపు చూసే విధంగా నేతృత్వంలో నడుస్తున్నది నరేంద్ర మోదీ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకొని పవన్ కళ్యాణ్ గారికి మిగతా రాష్ట్రాలలో కూడా ఎంపీ సీట్లు ఎన్నో గెలిస్తే కూడా 2 సీట్లు గెలిచినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారు దగ్గర పెట్టుకొని ఈ రోజు ఎంతో వారికి ఇచ్చేటువంటి విలువ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇలాంటి చిల్లరగాలు మాట్లాడినట్టు, చిల్లర భాష మాట్లాడిన వాళ్ళకి నీకు తెలంగాణలో రాబోయే రోజుల్లో స్థానం ఉండదు. ఫస్ట్ నీ స్థానం మీద తెలుసుకో. నువ్వు ఎంతమంది తొక్కుడొచ్చినావో, నీ నాయకుల దగ్గర నువ్వు ఏ విధంగా నడుపుతున్నావో, ఒక పెగ్గు పోసుకుంటా, ఒక సోడా పోసి నీళ్లు పోసినటువంటి భక్తుడి నువ్వాగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే భక్తుడిని అసలు నీ ఒక భర్త చిల్లర మాటలు మాట్లాడుకుంటా, చిల్లర వేషాలు వేసుకుంటా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే సోషల్ మీడియా ట్రోల్ అవుతావు. నేను ఎవరు పట్టించుకో దిక్కులేక ఇక పవన్ కళ్యాణ్ వెళ్తూ అందరూ కూడా ఇక నిన్న పార్టీ వేయడంలో కూడా ఆమెకు ఎవరు కూడా ఏదో చూస్తే ఎవరు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు. ఇవాళ వస్తువులు పంపిస్తేనే పొద్దు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మా నాయకుడు రావాలంటే మొన్ననే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ కార్యాలయంలో స్థలం తక్కువ ఉందని చెప్పి మేము చాలా మంది కూడా ఆహ్వానం పడతలేదు. అదే నీ పార్టీ రావాలంటే నీకు నువ్వు బిర్యానీ కొట్టాలు, మందు భాగాలు ఇస్తే మరి డీసీఎంలో కార్లు పెట్టి తరలించాలి వస్తుంది. మళ్ళా వచ్చిన వాళ్ళు కూడా మీరు వచ్చిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ మీరు వచ్చే మీటింగ్ కూడా మధ్యకాలంలో ఆ మందు బాటలు బిర్యానీ తీస్తారు, ఇక్కడికి పోతారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక భోజనం చేయకుండా, నీళ్లు రాకుండా తెలంగాణ ప్రజలు, తెలంగాణ పార్టీ, జనసేన శ్రేణులు, నాయకులు వారు రావాలని 2014 నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ తెలంగాణ ఇప్పుడు ఏర్పడింది కాబట్టి ఇక్కడ సమయం తీసుకున్నారు తప్ప. కానీ ఇలాంటి చిల్లరగాల గురించి మాట్లాడడానికి లేక వేరే విధంగా కాదు. రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా మీ అందరికీ సమాధానం చెప్తాం. మీ టిఆర్ఎస్ పార్టీ ఎలాగైందో, ఏదైతే తెలంగాణలో 1200 మంది అమరులు అయితే తెలంగాణ వచ్చింది, అటు వచ్చిన తెలంగాణ కుటుంబంలో పాలు చేసి నీళ్లు నియామకాలని మీ స్వార్థానికి ఉపయోగించుకున్న మొత్తం రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రాన్ని
ఏమనంటే ఆంధ్ర పార్టీ అంటారు. వారు మొన్న కూడా చెప్పారు, పార్టీ కార్యాలయం ఓపెన్ చేసిన వాళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ తెలంగాణ నాయకులే ఉంటారు, తెలంగాణ మా పార్టీ పెద్ద, రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ నాయకులే ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పారు. మనం చెప్పడం జరిగింది. తెలంగాణ నాయకులే నా పార్టీ, జనసేన పార్టీ ఇక్కడ తీసుకెళ్తారు. మాది జాతీయ పార్టీ. ఇక్కడ తెలంగాణలో ఉన్నది ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది, మహారాష్ట్రలో ఉంటుంది, రేపు రాబోయేలో కర్ణాటకలో, తమిళనాడులో అన్ని రాష్ట్రాల్లో మా పార్టీ విస్తరించబోతుంది. మా పవన్ కళ్యాణ్ గారు తీసుకొని వాళ్ళకు ఏదైతే పబ్లిసిటీ పరంగా వాడుతున్నారో ఇదంతా కూడా రేపు రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా సినిమాని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి తప్పకుండా సినిమా చూపిస్తాం. ఇలాంటి మాటలు మాట్లాడకూడదని నేను మీ అందరు కూడా ఎవరైతే మాట్లాడుతున్నటువంటి గతంలో మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ప్రేమి ప్రస్తావన తీసుకురాను. ఇలాంటి జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇంకోసారి ఇది భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం అని గుర్తించుకొని మీ హృదయ సంఘంతో అర్థం చేసుకొని ఇంకోసారి మాట్లాడకుండా ఉండాలని మరొకసారి జనసేన పార్టీ తరఫున, తెలంగాణ రాష్ట్ర నాయకత్వం తరఫున మీ అందరూ కూడా ఎవరైతే మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ ఇంకోసారి మాట్లాడితే జై జనసేన, జై హింద్.